సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజా జీవితంలో హిందూపురం ప్రాంతానికి ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యం, సంతోషాలు అందించాలని భగవంతుని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా తెలియజేశారు. తమిళ సినీ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గ్రామీణ నేపథ్య కథలకు సహజత్వాన్ని జోడించి తమిళ సినిమాకు కొత్త దిశ చూపిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1941 జూలై 17న జన్మించిన భారతీరాజా దశాబ్దాల పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 16 ఏళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. భారతీరాజా మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా మృతిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానం, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు భారతీరాజాని కొనియాడారు. దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేసి అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటని వ్యాఖ్యానించిన జగన్, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సినీ పరిశ్రమకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క పెనమలూరు నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీకగా నిలుస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవంతానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తుందంటూ కూటమి ప్రభుత్వంపై మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దొనేపూడి కాశీనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆరో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తామంటూ వారితో ప్రతిజ్ఞ చేయించారు. రాజకీయ, సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవటం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.